హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు జలుబు చేసిన వాళ్ళకి, గొంతు గరగర ఉన్న వాళ్ళకి ఈ కషాయం చాలా బాగా పనిచేస్తుందండి. చాలా సింపుల్గా త్వరగా అయిపోద్ది, అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే. ఇప్పుడు మనం ఈ కషాయం ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనం తులసి ఆకుల్ని ఇలా తీసుకొచ్చుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. ఆకులన్నీ ఒలుచుకొని ఆకులన్నీ తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక చెంబు నీళ్ళు పోసుకోవాలండి. అందులో మనం వాష్ చేసుకున్న తులసి ఆకులు, చెక్క, 4-5 లవంగా, 1 టీ స్పూన్ ధనియాలు, 1 హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇవి వేసి స్టవ్ మీద పెట్టుకొని బాగా మరిగించుకోవాలండి. కనీసం 10-15 మినిట్స్ బాగా మరిగించుకోవాలి. ఆ ఆకుల్లో ఉన్న రసం అంతా మనకి వాటర్లోకి రావాలి. ఇవి మనకి చెంబు నీళ్ళు పోసాం కదా, అందులో హాఫ్ అయ్యే వరకు మరిగించుకోవాలి. అప్పుడే మనకి కషాయం బాగా ఘాటుగా పనిచేస్తుంది. మనకి జలుబు చేసిన వెంటనే ఈ కషాయం తాగితే వెంటనే తగ్గిపోద్దండి. ఒకవేళ ఎక్కువగా ఉంటే ఒక 2 రోజులు ఉదయం సాయంత్రం 2 పూటలు ఇలా ఈ కషాయం చేసుకొని తాగితే మనకి ఎలాంటి మెడిసిన్ అవసరం లేదు, తగ్గిపోతుంది. ఇంకా ఎక్కువైతే మెడిసిన్ వాడాలి, కానీ చాలా వరకు మాత్రం ఈ కషాయం వల్ల తగ్గిపోతుంది. మీకు కొంచెం జలుబు ఉందనుకుంటే ఫస్ట్ రోజే ఇలా తాగితే ఇంకా జలుబు కూడా తగ్గిపోయిద్దండి. చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకని ఇప్పుడు మనకి బాగా మరిగిపోయినాయి. వీటిని మనం ఒక గ్లాసులోకి వడగట్టుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇంక ఇలా తాగేయాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.